హలో అండి రాహుల్ గారు. బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడెప్పుడని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటో మరి లాస్ట్ సీజన్ 8 అసలుకి ఆకర్షించలేకపోయింది జనాల్ని. 7 మాత్రం ఈ ప్రియాంక వాళ్ళ వల్ల కాస్త బానే ఒక రకంగా చెప్పాలంటే బావుంది. హిట్ అయింది ఆ సీజన్. ఇప్పుడు 9 ఎలా ఉండబోతోంది? సో ఇంకా సరికొత్తగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూనే బిగ్ బాస్‌కి సంబంధించి నాగార్జున గారు ఈసారి హోస్ట్ కాదు అంటున్నారు. మరో పక్క లిస్ట్ ఇదిగో అని చెప్పి ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లన్నీ తెర మీద పెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పచ్చళ్ళు ఆ అమ్మాయిలు ఏదో సోషల్ మీడియాలో మాట్లాడిన మాట వచ్చింది నాకు కూడా పాపలు అని తప్పు. ఆ పచ్చళ్ళ అమ్మాయిలు ఖచ్చితంగా ఇప్పుడు బిగ్ బాస్ 9లోకి వెళ్ళబోతున్నారు. ఇద్దరు అమ్మాయిలు అయితే కన్ఫర్మ్ అంటున్నారు. నిజమేనా? బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే సీజన్ 8 ఈజ్ ఏ ఫ్లాప్. ఎందుకంటే సీజన్ 8 ఎక్కువ స్టార్మా వాళ్ళు ఉండడము, అది కూడా కన్నడిగా వాళ్ళు ఉండడము, అండ్ వేరే భాష ఇప్పుడు వాళ్ళు ఆ భాషలో నటించిన వాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ప్రేరణ ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి. అమ్మాయి అక్కడ బిగ్ బాస్ లో చేసే వచ్చింది. మన తెలుగు వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే ఎండోమన్ షైన్ ఇండియా వాళ్ళు స్టార్టింగ్ అగ్రిమెంట్ చేయించుకున్నప్పుడు సినిమా ఆర్టిస్టులు ఎవరైతే పాపులర్గా ఉండి ఫేడ్ అవుట్ అవుతున్నారో వాళ్ళకి లైమ్ లైట్లోకి వచ్చి వాళ్ళ జీవన విధానాన్ని చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొక ఛాన్సెస్ వస్తాయి అని అది చూపించింది. కానీ బిగ్ బాస్ లో ఏదైనా కూడా ఏంటంటే ఇట్స్ క్రింజ్ అన్నమాట. దాని లోపలికి వస్తే మనల్ని ఇట్లా పిండి బయటకు వదిలేస్తారు. అంటే మనలో ఉండేదంతా బయటకు వచ్చేస్తుంది. బికాజ్ ఇప్పుడు మనం కెమెరా ముందు ఎంత పాజిటివ్గా కనిపించినా కెమెరా వెనకాల మనలో కూడా కుళ్ళు, జలస్, ఆ ఇంట్రోవర్ట్ అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. ఆ గాసిప్స్ వేసుకోవడం, నలుగురం కూర్చున్నప్పుడు అన్ని ఎమోషన్స్ ని అన్ని రోజుల పాటు కంట్రోల్ చేసుకోవడం కష్టమే. చాలా శివాజీ గారు కంట్రోల్ చేసుకోవడం అంటేనే చాలా గ్రేట్ అనిపించింది బిగ్ బాస్ సీజన్ 7 లో. బేసికల్లీ అక్కడే చాలా మొదలైంది స్టార్మా బ్యాచ్ అండము. ఇది ఎస్ స్టార్మా ఆల్సో యాక్సెప్టెడ్. ఎస్ మా సీరియల్స్ లో వాళ్ళని మేము బిగ్ బాస్ లో పంపిస్తామని వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. అది ఎక్కడ జరిగిందంటే లాస్ట్ సీజన్ లో కంప్లీట్ గా జరిగిపోయింది. ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో స్టార్మా వాళ్ళు వాళ్ళ సీరియల్స్ నుంచి ఉంచే వాళ్ళని, ఎందుకంటే సీజన్ 8 క్లైమాక్స్ లో ఆ సీరియల్స్ కొత్త సీరియల్స్ వాళ్ళని లోపలికి పంపించి గేమ్లు ఆడిపించారు. ఇంకేదో ఒకలాగా చెయ్యాలి, ఏం చేయలేక అందుకని కొత్త అందుకని సీజన్ ఫ్లాప్ అయిపోయింది. సీజన్ ఎవరు చూడట్లేదు. కన్నడ వాళ్ళని చాలా హైప్ ఇచ్చేశారు. ఎట్టకేళ్ళకి నిఖిల్ మాణిక్యల్ని విన్నర్ని చేసి బయటికి పంపించారు. పృథ్వీని అట్లే చేయించారు. ఆ విష్ణుప్రియ ఎందుకు నిందో ఆమెకే తెలియాలి. ఆమె బయటకు వచ్చాక అసలు అడ్రస్సే లేకుండా పోయింది. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ స్టార్మా వాళ్ళని లోపలికి తీసుకొస్తున్నారని దానికి ఆ అమ్మాయి ఎవరో మానస్తో చేస్తుంది. అమ్మాయి పేరు నాకు గుర్తులేదండి. యాక్చువల్గా సీరియల్ ఆర్టిస్ట్ ఆ అమ్మాయి, కన్నడ అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి కామెడీగా చేయడము, ఆ అమ్మాయిని తీసుకోవాలి అని అనుకున్నారు. ఆ అమ్మాయితో పాటు మళ్ళీ పాత కీర్తి భట్టు నుంచి చూసారా మీరు? కీర్తి భట్టు టాప్ 5 వచ్చి వెళ్ళిపోయింది. ఆ కీర్తి భట్టుని మళ్ళీ తీసుకొచ్చి లోపల పెడుతున్నారు. కీర్తి భట్ని, ఆ అమ్మాయిని, ఫైమా అంటే రిపీట్ చేస్తున్నారా? బికాస్ వాళ్ళకి సీజన్ 8 లో ఏమొచ్చిందంటే బేసికల్గా ఇక్కడ ఏమైందంటేనండి మేనేజ్మెంట్ మారింది. ఓకే, అంతకు ముందు ఉన్న వికాస్ అనే డైరెక్టర్ లేడు ఇప్పుడు. ఓకే, అంతకుముందు వికాస్ అనే డైరెక్టర్ ఉండేవాడు, ఆయన లేడు. మేనేజ్మెంట్ మారిపోయింది. మారిపోయేసరికి రికమెండేషన్లు ఎక్కువయ్యాయి. మాకు అక్కడి నుంచి బయటకు వచ్చాక క్రేజ్ వచ్చింది. దానివల్ల మేము 4 డబ్బులు సంపాదించుకోగలిగాము. మళ్ళీ క్రేజ్ పోయింది, మళ్ళీ మాకు క్రేజ్ కావాలి. సో వీళ్ళని ఆప్షన్స్ లో పెట్టుకున్నారు. కానీ మీరు అనుకుంటున్నారా అట్లా నిజంగా చేస్తారు అని? చేయలేదా? లాస్ట్ టైం సీజన్ 8 లో పంపించలేదా? అక్కడ అది వేరే, ఆ కాన్సెప్టే వేరు. ఇప్పుడు కూడా అలాగే కాన్సెప్ట్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వీళ్ళని దింపచ్చేమో కదా. ఫస్ట్ ఏమో కొత్త వాళ్ళని పంపిస్తారండి. కామన్ మ్యాన్ కి నో ఎంట్రీ అన్నారు. అవును, చెప్పేశారు. కామన్ మ్యాన్ కి అసలు నో ఎంట్రీ అని చెప్పేశారు, గ్యారంటీ. సో ఇప్పుడు కామన్ మ్యాన్ లేకపోతే దీంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. హిందీ బిగ్ బాస్ కానీ ఇంగ్లీష్ బిగ్ బాస్ ఏదైనా మనం చూసినప్పుడు కూడా, ఇంగ్లీష్ లో కూడా ఉందా బిగ్ బాస్? అక్కడి నుంచే కదండి వచ్చింది బిగ్ అయ్యా. సో హిందీ బిగ్ బాస్ లో మనం చూసుకుంటే ఒక యూట్యూబ్ సెలబ్రిటీస్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, డిజైనింగ్ కి ఫ్యాషన్ డిజైనింగ్ అలా చేసే వాళ్ళు, సింగర్, టెక్నీషియన్స్, 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా టెక్నీషియన్స్ ఉన్న వాళ్ళు, అంటే కొరియోగ్రాఫర్ ఏదైనా వాళ్ళు, ఇలా కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో వాళ్ళ కామన్ మ్యాన్ కేటగిరీ కూడా ఉంటుంది. అంటే కామన్ మ్యాన్ కేటగిరీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పల్లవి ప్రశాంత్ లాగా అక్కడ కూడా హిందీలో ఎట్లుంటది అంటే యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయి ఉంటారు కదా. ఇప్పుడు మొన్న బిగ్ బాస్ OTT 2 హిందీలో చూసుకుంటే వడాపావ్ గర్ల్ అమ్మాయి వడాపావ్ తో ఫేమస్ అయింది. అంటే వడాపావులు అమ్మి ఇంకొక అమ్మాయి శివాని అని ఆ అమ్మాయి యూట్యూబ్ లో రీల్స్ చేసుకుంటే ఫేమస్ అయింది. అలాగే మనది షణ్ముఖ్ జశ్వంత్ ని, దీప్తి సునోయ్ అని అలాగే తీసుకొచ్చారు.
గుర్తుందో లేదో మీకు? అవును. ఓకే, వాళ్ళందరూ ఎవరికి తెలియదు. షణ్ముఖ్ జశ్వంత్ ఎలా తెలుసు? ఆయన ఆర్టిస్ట్, యూట్యూబ్ ద్వారానే కదా తెలిసింది. మరి సిరి హనుమంత్ కూడా అంతే, సిరి హనుమంతు, శ్రీహన్, అవును, వీళ్ళందరూ. బట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇద్దరు ఫీమేల్ సీనియర్ ఆర్టిస్టులు అంటే హీరోయిన్స్ గా ఉండో వాళ్ళు 40 to 50, 35 to 50 ఏజ్ లో ఉండే వాళ్ళలో ఖచ్చితంగా ఒకరు ఈసారి ప్రగతి గారు అరంగేట్రం చేయబోతున్నారు. కానీ ఒకటి, వాళ్ళందరూ ఫస్ట్ రాగానే కిచెన్ లోకి పోతారు, టీయో కాఫీ పెడతారు, ఫస్ట్ వీక్ వాళ్ళని పంపించేస్తారు. దానివల్ల వాళ్ళు వాళ్ళ రకంగా చెప్పడం వాళ్ళ ఫేమ్ తగ్గిపోతుంది. ప్రగతి గారు కానీ సురేఖవాణి గారు కానీ మ్యాండేటరీ అన్నారు. ప్రగతి గారు ఒప్పుకునే ఛాన్సెస్ లేవు. సురేఖవాణి గారు ఇప్పుడు కొంచెం హల్చల్ చేస్తున్నారు కాబట్టి ఫిట్ గా ఉండి ఆమె కూడా కొంచెం అలాంటప్పుడు ఫస్ట్ వీక్ పంపిస్తే ఒప్పుకోరు. ఆమెను ఫస్ట్ వీక్ పంపించే ఛాన్సెస్ కూడా ఉండవు. అదే, బికాస్ ద వే ఆఫ్ అంటే ఇప్పటి వరకు చూసింది చూడండి, మనకి ఫస్ట్ ఇప్పుడు బేబక్క గారు కావచ్చు, హేమ అండి, హేమ గారు. అసలు హేమ గారు ఎవరన్నా ఏమంటారు 1-2 వారాల్లో పంపిస్తారు. కరాటే కళ్యాణి, ఇట్లా మన ఆమె ఎవరు బేబక్క, అదే అంటున్నా. ఇంకా గంగవ్వ గారిని చాలా వీక్స్ అది టిఆర్పి కోసం అండి ఉంచారు, ఏదో ఒకటి టీఆర్పీ కోసం, అది గ్యారంటీ. కానీ ఈసారి టీఆర్పీ కన్నా కూడా జనాలలోకి చొచ్చుకుపోవాలని బికాస్ ఈసారి కానీ క్రింజ్ చేశారంటే ఎవరు చూడరు, అసలు ఫస్ట్ డే నుంచే చూడరు. అండ్ అట్టు నాగార్జున గారు హోస్టింగ్ లేదు అంటున్నారు. విజయ్ దేవరకొండ గారు కూడా చేయనని గ్యారంటీ ఇచ్చేశారు. అంటే హీ హాస్ గివెన్ ఎ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. ఉంటే ఇంకా బాలకృష్ణ గారు ఉండాలి. బాలకృష్ణ గారు ఉంటే మాత్రం బాలకృష్ణ గారే అంటున్నారు బేసికల్లీ. బట్ స్టార్ మాకు అనుసంధానమైంది నాగార్జున గారు కాబట్టి ఆయన 9 అనేది ఆయనకి లక్కీ నెంబర్ బేసికల్లీ. సో ఆ లక్కీ నెంబర్ 7 and 9 ఈజ్ ఎ లక్కీ నెంబర్ ఫర్ నాగార్జున గారు అని చాలాసార్లు చెప్పున్నారు మనకు. ఆ 9లో ఆయన ఉండాలి. బికాస్ నాగార్జున గారిది ఎప్పుడు సెటిల్డే ఉంటుందండి. చూసే ఇప్పుడు మన సోనియా వచ్చి నాగార్జున గారికి అసలు హోస్టింగే రాదు, ఇన్ ఇయర్ ఉంటుంది, ఇన్ ఇయర్ లో ఏది చెప్తే అదే మాట్లాడతారు, కనీసం ఇది ఆలోచించరా అని మాట్లాడేసింది డైరెక్ట్ గా. వీ ఆల్ నో దట్ ఇన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ఈ డైలాగ్ నెక్స్ట్ ఏం చెప్పాలి అనేది వెనకాల ప్రాంప్టింగ్ ఇస్తుంటారు, నేను చెప్తూ ఉంటాడు, అది విని. ఓకే, ప్రాంప్టింగ్ ఏమీ ఉండదు, విషయం అయితే గుర్తు చేస్తారు. విషయం కాన్సెప్ట్ ఏదైతే ఉందో అండి, ఈ రోజు ఈ మాట అది మనకి ఉంటదేమో తప్పితే వాళ్ళు మాట్లాడుతుంటే మనం విని మాట్లాడి ఈ సీన్ ఇప్పుడు మీరు ఇది మాట్లాడాలి, వీళ్ళని లేపాలి, వీళ్ళని అడగాలి అని అది ఉంటది, కంటెంట్ ఉంటదేమో తప్ప అన్ని ఏం చెబుతున్నారో కాదు. కాంటెంట్ కూడా ఆయనకి ఇచ్చేస్తారంట, బికాజ్ ఆయన చూడడు కదా. ఒక టైంలో నిజం చెప్పండి అది ఉండేది. ఎప్పుడైతే మనకి ఎక్కువైపోతున్నాయో వీళ్ళు చూస్తున్నారు అప్పుడప్పుడు. బట్ 2 సీజన్స్ అండి, ఎన్టీఆర్ అండ్ నాని ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసి చేశారు ఇద్దరు. ఎన్టీఆర్ గారు అయితే ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా, బికాజ్ ఐ డోంట్ వాంట్ ఇన్ ఇయర్ అన్నాడంట వాళ్ళు. నేను చూస్తాను 1 hour, నాకు 1 hour ఫుటేజ్ ఇవ్వండి, చాలా 1 hour నేను చూస్తాను. ఇంకొకటి ఆ విషయం కూడా తెలుసుకునే మాట్లాడడం మొదలు పెట్టారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ వీడియో వస్తుంది, మనం దీనికోసం మాట్లాడుతున్నాము, గేమ్ ఇది, దీనికోసం ఇన్ ఇయర్ ఉంటదేమో తప్ప మొత్తం అంతా వాళ్ళు ఏం చెప్పారు. కానీ నాని గారి సీజన్ లోనే చాలా అంటే చాలా ఎక్కువ ట్రోలింగ్ అయ్యింది. ఎందుకంటే కౌశల్ ఆర్మీ అని అసలు బీభత్సం. ఆ సీజన్ సూపర్ డూపర్ హిట్ నిజంగానే. యాక్చువల్గా గీతా విన్నర్ మీరు చూసుకుంటే, నాని గారు విన్నర్ని అక్కడ చూడండి అని గీతా మాధురి చేయి పైకి లేపుతాడు. అర్థమైందా? విన్నర్ని అక్కడ చూడండి అని టీవీకి చూపిస్తాడు. అక్కడ కౌశల్ విన్నర్ పడుతుంది, గీతా మాధురి చేయి పైకి లేపుతాడు. అంటే ఒరిజినల్ విన్నర్ గీతా మాధురి, ఆర్మీ వల్ల కౌశల్ విన్ అయ్యారు అని. సో ఇప్పుడు సీజన్ 9 లో ఎన్ని చోటు చేసుకుంటున్నాయని మనకు తెలియదు. కానీ ఈ పచ్చళ్ళు మన అలేఖ్య చిట్టిలో రమ్య గోపాల్ అనే అమ్మాయికి ఛాన్స్ వచ్చినట్టు, అండ్ సినిమా ప్రమోషన్స్ కి కూడా వాళ్ళని వాడుకుంటే వాళ్ళకి అంతా, నేను నిన్న కూడా అదే చెప్పాను, వాళ్ళకి అంత పాజిటివ్ గా వస్తున్నప్పుడు ఎందుకు మళ్ళీ నెగిటివ్ గా చేయడము, ఎందుకు నెగిటివిటీలోకి వెళ్ళడం. ఈ రోజు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. నిన్న మేము చెప్పిందంతా కూడా వేరే హాస్పిటల్, అది గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి వీడియో చేశారు. వాళ్ళని దేవుడే మార్చాలండి. బిగ్ బాస్ లోకి అయితే దయచేసి వచ్చిందంటే అక్కడ కూడా అలేఖ్య పురాణం తీసుకొస్తే బిగ్ బాస్ అక్కడికి వెళ్ళక మంచి మంచి పచ్చళ్ళు పెడతారేమో, ఎవరికండి హోస్ట్ కి తినిపిస్తారేమో, తర్వాత డయేరియా వస్తుందండి హోస్ట్ కి. చూద్దాం, వాళ్ళకి నచ్చుతుందేమో. వాళ్ళ పచ్చళ్ళు మీరు ఎందుకు తక్కువ పడుతున్నారు? పచ్చళ్ళ గురించి కాదు, వాళ్ళు వద్దంటానంటే నేను. చూద్దాం. థ్యాంక్ యూ.